ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్లోకి స్వాగతం. జ్యోతిష చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి వారు తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చి మీ ముందు మోకాలపైన కూర్చొని రెండు చేతులు జోడించబోతూ ఉన్నారు. కాకపోతే కుంభరాశి వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చెయ్యండి. అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎందుకు మీ ముందే మోకాల మీద నిలబడి రెండు చేతులు జోడించబోతున్నారు, అసలు ఆ ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని ఏం చేయబోతున్నారో పూర్తిగా విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారి వల్ల మీకు మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా అనే పూర్తి విషయాన్ని ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాపాత్ర నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ముందుగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు ఈ 2020 సంవత్సరం ఈ జూన్ 15వ తారీఖు నుండి 100 కేజీల మిఠాయిలు పంచిపెట్టేటటువంటి శుభవార్త వినబోతున్నారు. మొదటిగా ఇక్కడ మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఎందుకంటే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే 12 రాశులు ఉన్నాయో ఆ రాశులన్నింటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకుల్లో ఈ యొక్క కుంభరాశి వారే అని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. అయితే కుంభరాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో, ఎప్పుడైతే వీరు ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం ఈ కుంభరాశి వారికి వచ్చేటటువంటి కోపం కూడా ఒక ప్రళయంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు. అంటే వీరు పక్కా వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు అస్సలు నమ్ముకోరు. అందువలన కుంభరాశి వారైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే వీరు ఏదైతే వీరి జీవితంలో సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది వీళ్ళ ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశిలో పుట్టిన వారు ఈ 2026 సంవత్సరం ఈ జూన్ 15వ తారీఖున ఈ సోమవతి అమావాస్య నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతూ ఉన్నాయని మీరు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన కష్టాలు సమస్యలను ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిరునవ్వుతో, మీకు ఉన్న ఓర్పుతో, అలాగే మీకు ఉండేటటువంటి సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముట్టినప్పటికీ వాటి నుంచి ఖచ్చితంగా విజయాన్ని సాధించి ముందుకు సాగుతున్నారనేటువంటి విషయం మీరు అసలు మర్చిపోకండి. ఇక కుంభరాశి వారు ఈ జూన్ 15వ తారీఖు నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి మీరు విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100 కేజీల స్వీట్ను పంచుతారు. అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ముఖ్యంగా ఆ దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా కుంభరాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు అసలు నమ్ముకోరు. అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక, మొదట మీరు దైవారాధనలు చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాన్ని తప్పకుండా సాధించగలుగుతారు. కాబట్టి కుంభరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని సాధించాలని అనుకుంటే మాత్రం కుంభరాశి వారు దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి. ఇక కుంభరాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏంటంటే మీరు డౌట్లో ఉండిపోవడం, అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని, డౌట్ను వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని, డౌట్ను మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు.
ఇక ఇలా చేయడం ద్వారా మాత్రం మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అలాగే దైవారాధన చేయడం మొదలుపెట్టండి. అదేవిధంగా మీలో ఉన్న డౌట్‌ని, సందేహాన్ని వదిలిపెట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇప్పటి నుంచే మొదలుపెట్టండి. ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టుకోబోతున్నారు. ఈ కొత్త ప్రారంభాలు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని, ఆ పనులు విజయాలు సాధించాలి, అనుకున్న స్థానాలకు మీరు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని మీరు చేరుకోవాలి అని అనుకుంటున్నారో, అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలను సాధించబోతున్నారు. కాబట్టి కొత్తగా నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు చేయడం, అటువంటి సంకల్పంతో ఇప్పటివరకు మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో, మీరు మీ నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మీరు అస్సలు ఏమాత్రం కూడా పక్క వాళ్ళ మాటలకు బెదరకుండా మీ పనులను మీరు చేసుకోవడం చాలా ఉత్తమమని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని, అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీలో ఉన్న డౌట్‌ని తీసివేసి మీరు ముందుకు వెళ్తారో, అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి ఈ జూన్ 15వ తారీఖు నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, లేదా ఇల్లు కొనుగోలు చేయడం, ఇల్లు కట్టుకోవడం కానివ్వండి, లేదంటే నూతనంగా ఏమైనా కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటి వల్ల మీరైతే అంతులేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినబోతూ ఉన్నారు. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంది. మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలని ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి, అంటే మీ ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్టయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి నరదిష్టి, నరఘోషలు, ఎవరి ఏడుపులు, పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోయి మీరు అనుకున్న పనుల్లో విజయాలను సాధించి తీరుతారు. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి 2 వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా మోకాళ్ళపైన కూర్చొని 2 చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరుగు ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని 10 మందిలో ఇన్సల్ట్ చేశారో, ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మోకాళ్ళపైన కూర్చొని 2 చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి అని కాదు. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను రానివ్వకూడదు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా మునుముందు మీరు చేయకూడదు. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు? అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే వారైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి గతంలో మిమ్మల్ని మోసం చేశారో వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపట్టాలి? అలాగే మీ జీవితంలో జూన్ 13, 14, 15 తర్వాత జరగబోయే అద్భుతాలు ఏమిటి? గుడ్ న్యూస్‌లు ఏ రంగాల్లో మీకు బాగుంటాయి? ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా తెలుసుకుందాం. ఇక ఈ 2020 సంవత్సరం ఈ జూన్ 15వ తారీఖు నుండి మీకు మంచి ఏంటి? చెడు ఏంటి? దాని నుండి మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఉన్నారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇక అక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకి తీసుకునే వారవుతారు. అంటే మీకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారు. ఇక ఈ కుంభరాశి వారికి ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని 10 మందిలో చులకన చేసి అవహేళన చేశారో, మీతో అస్సలు ఏ పని కాదు, మీరు వేస్టు, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి
ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, బంధువులు మిమ్మల్ని చులకన చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు, దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా ప్రచారం చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకొని, అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి, అరే మీ గురించి మేము తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాము, మీరు మాత్రం వారిని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్ళకు చెబుతారు. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అనేది వచ్చేసింది. ఇక ఆ ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు. ఆ ఇద్దరు మీ జీవితంలో మీరు బాగా నమ్మిన ఇంతకు ముందే మీ జీవితంలో ఉండి ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు మీ జీవితంలో ఎవరు ఉన్నారో వాళ్ళను మీరు గమనించుకోండి, గుర్తు చేసుకోండి. ఈరోజు మీకు మంచిగా ఉందని, మీరు ఆర్థికంగా బాగా జీవితంలో సెటిల్ అయ్యారని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు. అయితే మీరు మాత్రం ఏమాత్రం కూడా వాళ్ళ మీద జాలి కరుణ చూపించవద్దు. ఇక ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీస్తే మాత్రం మీ యొక్క నాశనాన్ని మీ చేతులారా మీరే నాశనం చేసుకుంటారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర ఉండడం, మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనల్ని వదిలిపోవడం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరో మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇలా చేశారో, ఎలా మిమ్మల్ని 10 మందిలో చులకన చేసి మీ మించు చెడు చెప్పి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు, కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరకు చేరనివ్వకండి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో, మీ యొక్క ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో మీ పనులను మీరు చేసుకోండి. పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. తద్వారా మీకున్న ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. ఇక మీ జీవితంలో మీరు బాగా సెటిల్ అవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.